మీరు వెళ్ళండి. అర్చన బావా వెళ్ళొస్తాం. అలాగే. నమస్తే డాక్టర్. రండి రండి, కూర్చోండమ్మా. ఏమ్మా, నేను చెప్పినట్టు రెస్ట్ తీసుకుంటున్నావా? నన్ను ఏ పనులు చేయనివ్వట్లేదు డాక్టర్. మొత్తం విశ్రాంతి తీసుకుంటున్నాను. వెరీ గుడ్. డాక్టర్, ఇంట్లో అన్ని పనులు ఈయనే చేస్తున్నారు. నాకు చాలా కష్టంగా ఉంది. చిన్న చితిక పనులు నేను చెయ్యొచ్చని ఆయనతో చెప్పండి. ఎందుకమ్మా అంత బాధపడిపోతావు? జీవితకాలం భార్య భర్తని అన్ని రకాలుగా చూసుకుంటుంది కదా. ఏదో 4 రోజులు ఇలాంటి సమయంలో భర్త భార్యకి సాయం చేయకూడదా ఏంటి? అవును, నేను చెప్పిన మందులని జాగ్రత్తగా వాడుతున్నావా? వాడుతున్నాను. ఆయనే టైంకి మందులు ఇస్తున్నారు. ఏది ఆ రిపోర్ట్స్ ఇవ్వండి చూద్దాం. లాస్ట్ టైం ఇచ్చిన రిపోర్ట్ తీసుకురాలేదా? లేదండి, తీసుకురాలేదు. లాస్ట్ టైం ఇచ్చిన రిపోర్ట్ ఉంటేనే కదా ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ తెలిసేది. మీరెళ్ళి ఆ రిపోర్ట్ తీసుకురాగలరా? తీసుకొస్తాను మేడం. సరే, అంతవరకు మీరు బయట వెయిట్ చేయండి అమ్మా. అలాగేనండి. ఎరా వెళ్దామా? లేదు బావా, పాత రిపోర్ట్ తీసుకురావడం మర్చిపోయాను. డాక్టర్ గారు అది కావాలంటున్నారు. అర్చన ఇక్కడే ఉంటుంది, మన ఇద్దరం వెళ్ళి రిపోర్ట్ తీసుకొచ్చేద్దాం రా. సరే. అర్చన నువ్వు కూర్చో. అవి జాగ్రత్త, మేము వెళ్ళొస్తాం. బావ పదరా. Bye. Excuse me. Bye. 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 వాసు, మేము బయలుదేరతాంరా. సరే సరే. ఏమయ్యో, అయిందా? టైం అవుతుందయ్యా, తొందరగా రా. అబ్బా వచ్చేస్తున్నానే. కండువా ఎక్కడుందో వెతుకుతున్నాను. ఇది ఎక్కడుందో. నీకు ఇస్త్రీ బట్టలే ఎక్కువ, కండువా కావాల్సి వచ్చిందా? తొందరగా రావయ్యా, టైం అవుతుంది. అబ్బా ఉండవే. నేను కండువా ఇస్తే కొంగరి జగ్గ ఇలా ఉంటానని, పెదరాయిల్లో రజనీకాంత్ లా ఉంటానని, నువ్వు నా పక్కన నాసిరకంగా ఉంటావనేగా నీ ఉడుకుమోస్తాను. ఇదిగా అసలు నువ్వు ఎప్పుడైనా పబ్లిక్ టాక్ విన్నావుటే? మనిద్దరం కలిసి వెళుతుంటే అభిషేక్ బచ్చన్ పక్కన ఐశ్వర్య రాయలా కాకుండా అమితాబ్ బచ్చన్ పక్కన కల్పనా రాయలాగా. ఓ, నీకు హిందీ యాక్టర్లు తెలిసావదు కదూ. సరే, ఎస్వి రంగారావు పక్కన సూర్యకాంతం లాగా, ఎన్టీ రామారావు పక్కన ఛాయాదేవి లాగా, ఏఎన్ఆర్ పక్కన శ్రీలక్ష్మిలాగా. అసలు నువ్వు నాకు జతే కాదని చెప్పి మీ నాన్న ఆ బ్రహ్మదేవుడితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని నిన్ను నాకు జత కట్టాడని చెప్పి జనమంతా అనుకుంటున్నారు. ఇక ఆపుతావా? బయలుదేరాడయ్యా అరవింద స్వామి. పిల్లలున్నారని ఊరుకుంటున్నాను కానీ లేకపోతే తోరపడేదాకా తిప్పి తిక్క కుదిర్చేదాన్ని. పద, టైం అవుతుంది. ఓకే, జస్ట్ ఫైనల్ టచ్. అవును, స్ప్రే ఏమైనా ఉందా? చాలే ఆపోయా, పద. రేవతి, అమ్మా రేవతి. ఏంటయ్యా? మేము ఫంక్షన్కి వెళ్ళొస్తామమ్మా, జాగ్రత్త. అలాగే, పదవయ్యా. నడు. అయ్యో, ఒక్క నిమిషం ఉండవయ్యా. రేవతి, ఏంటయ్యా? మేము ఫంక్షన్కి వెళుతున్నాం కదమ్మా, మేము అక్కడే భోంచేసి వస్తాము. మీరేదైనా చేసుకుని తినండి, మా కోసం మాత్రం ఎదురు చూడకండి. వస్తానమ్మా. సరే అత్తయ్య. ఏమయ్యా, పద. ఏమయ్యా, ఒక్క నిమిషం ఆగు. ఏంటే టైం అయిపోతుంది, ముహూర్తం దాటిపోతుంది అని చెప్పి నన్ను తొందర పెట్టి నువ్వేంటి లోపలికి బయటికి కాలు కాలిని పిల్లిలా తిరుగుతున్నావు? నీకు అలాగే ఉంటుందిరేవయ్యా. నేను చెప్పాల్సింది చెప్పి రావాలి కదా. నీలాగా నేనేం ఇల్లు పట్టుకుండా తిరిగేదాన్ని కాదు కదా. అమ్మా రేవతి, రేవతి. మళ్ళీ ఏమైంది అత్తయ్య? మరేం లేదమ్మా, ఆ ఆదిలక్ష్మిని 1000 రూపాయలు ఇమ్మని అడిగాను, తెచ్చిస్తుంది గాని జాగ్రత్తగా దాచిపెట్టమ్మా. వస్తానమ్మా. ఒరే వాసు, వెళ్ళొస్తావురా? సరే. పదవయ్యా, వెళదాం. ఒక్క నిమిషం. ఏమైందయ్యా? ఇప్పుడే అలా వెళ్ళి ఇలా వచ్చేసి వచ్చిందిరా చెబుతా. ఈయనే మర్చిపోయి ఉంటాడబ్బా. పద.
ఏంటయ్యా దేనికి లోపలికి వెళ్ళావు? ఇదిగో దీనికోసం బయటికి వెళ్తున్నాం కదా, ఈ ఫంక్ హెయిర్ చెడిపోయిందనుకో మళ్ళీ దువ్వి సెట్ చేసుకోవాలి కదా. ఇలా మెయింటైన్ చేయబోతే నా ఇమేజ్ తగ్గుతుంది. ఏంటిది? ఏం తగ్గుతుంది? బూడిద జుట్టుకి రేగడమని రాసినట్టు నల్ల రంగేసింది చాలక దానికి దువ్వెరొకటి. ఏమయ్యా అసలు నీ వయసు ఎంత? ఇదిగో మగవాడి వయసు ఆడదాని సంపాదన అడగకూడదు. ఏంటి? అదేలే రివర్స్ లో చెప్పాలేవే. చూడు, నేను నీ పక్కన ఉంటేనేనే నీకు గౌరవం, ఈ పిలుపులు, ఈ మర్యాదను. నేను లేకుండా నువ్వు ఒక్కదాని వెళ్ళు, పడుకున్న కుక్క కూడా లేవదు. అవునవును, అది నిజమేలే. నిన్నైతేనే లేచి కరుస్తుంది. సర్లే పద పద. పద. నన్ను ఏ రంగయ్య మామ సూపర్ స్టార్ లో మెరిసిపోతున్నావు? ఆ మాట దీంతో చెప్పు. అమితాబ్ బచ్చన్ తర్వాత జనం మెచ్చేది నన్నే అంటే నమ్మి చావట్లేదు. విన్నావా? సిగ్గురేకపోతే సరే. ఎందుకు ఆ మాట తిడతావు? ఫ్యాక్ట్, నిజం చెప్పిందే. అంతేనే, నా మొగుడు ఎంత అందగాడు, దర్జా అయిన వాడు, హుందా కలిగిన వాడు అని మురిసిపోవే. అంతేగాని అసూయతో కుళ్ళుకోకు. చాలవయ్యా, నోరు మూసుకున్నాడు. అడు నా ప్లాన్ అంతా పాటు చేశాడు. ఆహాహా, కరెంటు కూడా ఇప్పుడే పోవాలా? చిచ్చి చిచ్చి, ఏం చేస్తాం, మనకి ఏది కోఆపరేట్ చేయట్లేదు. భాగ్యం అక్క, అక్క భాగ్యం అక్క. భాగ్యం అక్క లేదమ్మా? అత్తయ్య గారు లేరండి, ఫంక్షన్కి వెళ్ళారు. ఫంక్షన్కి వెళ్ళిందా? మీ అత్తయ్య నన్ను డబ్బులు అడిగిందమ్మా. అవును, అత్తయ్య కూడా మీరిస్తే తీసుకోమని చెప్పింది. సరేనమ్మా, ఇదిగో తీసుకో. వస్తానమ్మా. అప్పప్పా, ఈ పిల్లిలు ఒకటి క్షణం కూడా కూర్చొనివ్వు. జీవితమంటే పోరాటం, పోరాటంలో ముందు చెయ్య.
ఇక్కడే పెట్టాను కదా, ఏమైంది? తీసుకొచ్చావా? లోపల ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు, మనం వెళ్ళొచ్చు. తీసుకో. బావా కూర్చోరా. అలాగే. చెకింగ్ రెగ్యులర్గా వస్తే బాగుంటుంది. డాక్టర్ గారు రండి కూర్చోండి. నేను తర్వాత మాట్లాడతాను. మీరు ఒకసారి హాస్పిటల్కి వస్తే బాగుంటుంది. ఇలా ఇవ్వండి. నువ్వు ఒకసారి ఇలా రామ్మా. పర్వాలేదు, మంచి ఇంప్రూవ్మెంటే ఉంది. మొత్తానికి నువ్వేమాత్రం కష్టపడకుండా మీ వారు బాగా చూస్తున్నారన్నమాట. నిజమే డాక్టర్. ఇప్పుడు నేను ఇంట్లో పనులన్నీ చేయొచ్చా? ఊరికే తినడం, కూర్చోవడం, పడుకోవడం చాలా కష్టంగా ఉంది డాక్టర్. హ్యాపీగా చేసుకోవచ్చు. ఏదైనా చిన్న చిన్న పనులు మాత్రమే చెయ్యాలి. బాగా బరువు పనులు మాత్రం చేయకూడదు. డాక్టర్ గారు మీరు అలా అనకండి. అది అడిగింది కదా అని మీరు ఓకే అంటే ఇంటికెళ్ళిన దగ్గర నుంచి అది బరువా ఇది బరువా, అది కష్టమా ఇది కష్టమా అని మొత్తం అన్ని పనులు అదే చేసేస్తుంది. నన్ను ఏ పని చేయనివ్వదు. ఇంతకు ముందులాగే రెస్ట్ తీసుకోమని చెప్పండి, అన్ని పనులు నేను చూసుకుంటాను. అలా ఏం కాదులేండి, అన్ని పనులు తను చేయకూడదు. కానీ ఇప్పుడు తను చాలా ఇంప్రూవ్ అయింది. కాస్తో కోస్తో పని చేయడం మంచిది. టాబ్లెట్స్ రాస్తున్నాను. అలాగే. కరెక్ట్గా వాడండి. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ మంత్ చెకప్కి వస్తే చాలు. అలాగేనండి, వస్తాం. వస్తాను డాక్టర్. మంచిదమ్మా. వెళ్దామా? వెళ్దాం రా. సరే. అర్చన, నువ్వు వెళ్ళి ఆటోలో కూర్చో, నేను మందులు కొనుక్కొస్తాను. అలాగే. బావా నువ్వు వెళ్ళరా. సరే, తొందరగా వచ్చే. భయ్యా ఈ మందులు ఇవ్వా. ఏం గోపి, ఎలా ఉన్నావు? నమస్తే అన్న, బాగున్నా. ఏంటయ్యా ఈ మధ్య అస్సలు కనబట్టలేదు? కొంచెం పని ఎక్కువగా ఉందన్నా. పని ఎక్కువైందా? అయినా కరెక్ట్ టైంకి వచ్చేవాడివి, అసలు కనబట్టమే కరువు అయిపోయింది. అందుకే అడుగుతున్నాను. అది ఖర్చులు కొంచెం ఎక్కువయ్యేసరికి. నువ్వు మంచివాడివని, నీ దగ్గర న్యాయం ధర్మం ఉందని నమ్మి కదా షూరిటీ కూడా అడగకుండా 20,000, అక్షరాల 20,000 ఈ చేతులతో ఆ చేతుల్లో పోశాను. ఒక్క 6 నెలలు ఆహా ఎంత కరెక్ట్ అయిన మనిషిలాగా టంచన్గా వడ్డీ కట్టావు. మరి ఇప్పుడేంటి, నెలలు మారుతున్నాయి, మనిషే కనబట్టం కరువైపోయింది. ఎదురుపడి అడిగితే పని ఎక్కువైంది,
ఖర్చులు పెరిగాయంటూ కొత్తగా లెక్చర్ మొదలుపెట్టావు. ఏమైపోయిందయ్యా నీ మంచితనం? అన్నా అది యాక్చువల్గా నిజంగానే ఖర్చులు పెరిగాయన్నా. అదేకాక అప్పులు కూడా పెరిగాయి. నీకు కట్టాల్సిన వడ్డీ డబ్బులు వేరే పనులకు ఉపయోగించాను. అందుకే ఆ డబ్బులు నీకు కట్టలేకపోయాను. నాకు ఓ 2 రోజులు టైం ఇస్తే మొత్తం కట్టేస్తానన్నా, ప్లీజ్. ఎలా నమ్మమంటావయ్యా? నీకు నువ్వుగా వచ్చి 2-3 రోజులు లేట్ అవుతుందని ముందుగా చెప్పుంటే కాస్త నమ్మగలిగేవాణ్ణి. నేనేదో నిన్నిక్కడ చూశాను కాబట్టి సరిపోయింది.